ఒప్పుకోవడంతో పోలీసులే షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల మైనర్ బాలుడు ఒక చిన్నారిని ఇంత దారుణంగా అన్ని కత్తిపోట్లు దాదాపు 15 నుంచి 16 కత్తిపోట్లు ఆ బాలికపై పొడిచి హత్య చేసి ఆ తర్వాత మళ్ళీ ఏది తెలియనట్టే తను ఇంట్లో ఉంటున్నాడంటే అంటే ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు బాబు హత్య చేయడానికి కారణం కేవలం దొంగతనానికి వచ్చి ఆ పాప చూసి చెప్తుందని హత్య చేశాడా, లేకుంటే రోజు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైనా గొడవ జరిగి కక్ష పెంచుకొని హత్య చేశాడా, అసలు దేనికోసం బాబు హత్య చేశాడనేదే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం ఆ 5 రోజుల నుంచి కూడా మిస్టరీగా మారింది. అసలు బాపని ఎవరు చంపారు, ఎక్కడి నుండి వచ్చి చంపారు, ఇంట్లో ఎవరు వెళ్ళినట్టు సీసీ ఫుటేజీలు బయట నుండి లేవు కాబట్టి ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్ళపైనే మొదట అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లో బిల్డింగ్లో ఉన్నటువంటి వారందరిని విచారించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరిని విచారించిన తర్వాతే ఈ బాలుడే ఈ హత్య చేసినట్టు పోలీసులు కన్ఫర్మేషన్కి వచ్చారు. బాబు హత్య ఎలా చేయాలనే దానికి సంబంధించి కూడా ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా ఈ మర్డర్ చేయాలనుకున్నాడా, లేదంటే క్షణిక ఆవేశంలోనే హత్య చేశాడా, ఈ హత్యకు వాడిన కత్తి తనతో పాటే తెచ్చుకున్నాడా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కత్తిని వాడి హత్య చేశాడా, దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా హత్య చేయాలనుకొని వచ్చుంటే ఎందుకు హత్య చేశాడనేదే ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన అంశంగా మారింది.